Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ జీతాలు పెంచిన కూటమి ప్రభుత్వం. ఎన్నో దశాబ్దాల నుంచి జీతాలు పెరగక ఎదురు చూస్తున్న మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ వర్కర్లు జీతాలు కూటమి ప్రభుత్వం వచ్చాక పెంచడం జరిగిందని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆదోని మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ సెక్షన్ లో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎమ్మెల్యేని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇది మంచి ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజలు కష్టాలను అర్థం చేసుకుని వారి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే పార్థసారథి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని పట్టించుకుంటున్నాం. దీంట్లో ఈ మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్స్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆదోనిలో సుమారుగా 100 మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ సెక్షన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు కొంతకాలంగా మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొంత సమ్మెకు కూడా దిగినారు. కొంతకాలం వీళ్ళందరినీ కూడా చర్చలు జరిపిన తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ని ఫోటో కాపీలు అన్ని పంపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది. కేటగిరీ 1లో 21,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 24,500 రూపాయలకు పెంచింది. ఆదోనిలో కేటగిరీ 1లో 3 ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 2లో 18,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 21,500 మందికి పెంచింది. ఈ కేటగిరీ 2లో ఆదోనిలో 13 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 3లో 15,000 రూపాయలు ఉన్న జీతాన్ని 18,500 రూపాయలకు పెంచింది. ఈ కేటగిరీ 3లో ఆదోనిలో 83 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇలా ఆదోనిలో ఉన్న 100 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 మందికి అందరికీ కూడా ఈరోజు జీతాలు పెరిగి సంతోషంగా పండగ జరుపుకుంటా ఉన్నారు. ఈ రకమైనటువంటి జీతాలు పెంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉన్నప్పుడు కూడా ఒక్కొరు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి జీతాలు పెరగలేదని ఎంతో బాధపడతా ఉన్నారు. ఇటువంటి చిట్ట చివరి స్థాయిలో అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ ని కూడా పట్టించుకుని ఈరోజు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే జీతాలు పెరిగిన ఈ 100 మందికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆదోని శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదములు. మేము సమ్మెలో ఉన్నామని తెలిసిన వెంటనే మా ప్రోగ్రాం ఉన్నా కూడా సార్ ఆ ప్రోగ్రాం చూసుకుంటూ వెంటనే మమ్మల్ని వచ్చి, నేను ఆదోనిలో మీకోసం ఎల్లప్పుడూ ప్రజల కోసం, ఎంప్లాయీస్ కోసం ఎల్లప్పుడూ మీకోసం ఉంటానని ఆ రోజు మాట హామీ ఇచ్చారు. అదే విధంగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు పంపిస్తానని మేము అడిగిన వెంటనే మా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం మాకు చాలా సంతోషమైనది. ఈరోజు మర్చిపోలేని రోజు ఏముందంటే, మా ఎమ్మెల్యే సారు మా వర్కర్స్కు మా వాళ్ళని చెప్పేసి ఆ రోజు స్టేజ్ దగ్గర వచ్చి మాకు సంఘీభావం తెలపడం. చారిత్రకంగా మనము ఇంజనీరింగ్ సెక్షన్ స్థాపించినప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ రోడ్డు పైన రాలే. అదేవిధంగా వచ్చిన వెంటనే ఇంత తొందరగా మా ప్రభుత్వం పట్టించుకొని మా బాధలను ఈ విధంగా మనకు సంతోషపరిచే విధంగా తొందరలోనే మనకు సానుకూలంగా స్పందించి కూటమి ప్రభుత్వం సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా సార్ మీ సహాయం మరవలేనిది. మీరు వచ్చి ఆ స్థలంలో ఒక ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు నిరసనకు సంఘీభావం తెలిపారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.